చాందిని చౌదరి హీరో విక్రాంత్ జంటగా నటించిన చిత్రం సంతాన ప్రాప్తిరస్తు. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా చిత్రం యూనిట్ విజయవాడలో సందడి చేశారు. ప్రస్తుత సమాజంలో స్ట్రెస్ వల్ల పెళ్లైన జంటలు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ ని ఎలా చూపించారు అనేది ఈ సినిమాలో ఉంటుందని హీరోయిన్ చాందిని చౌదరి తెలిపారు. నవంబర్ 14న సంతాన ప్రాప్తిరస్తు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తప్పకుండా ఆదరించాలని చిత్ర యూనిట్ కోరారు. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ చాందిని చౌదరి హీరో విక్రాంత్ తో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. సినిమాతో రాబోతున్నారు. సో సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి, ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్న ఒక సెన్సిటివ్ మ్యాటర్ని కూడా తీసుకొని ఈ సినిమాలో చూపించబోతున్నారు. సో ఎలా ఉండబోతుందని హీరోయిన్ చాందిని చౌదరి ఉన్నారు. మేడం చెప్పండి, చాలా గ్యాప్ తర్వాత ఒక్కొక్కటిగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల దగ్గరగానే ఉంటున్నారు. సో మళ్ళీ బిగ్ స్క్రీన్లో సో ఎలా అనిపిస్తుంది ఈ సినిమా కథ ఓకే చేయడానికి కానీ మీకు నచ్చడానికి కానీ ఏంటి కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీరు ఒకే వర్డ్లోని 10 క్వశ్చన్లు అడిగితే కష్టం ఆన్సర్ చేయడం. మీరు ఒక్కొక్కటి అడిగితే నేను ఒక్కొక్కటి చెప్తాను. సో ఎలా ఉండబోతుంది ఈ సినిమా, ఎలా ఉండబోతుంది? ఈ సినిమా డెఫినెట్లీ మనకు సినిమాలో ఫస్ట్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్, అదైతే ఫుల్ మీల్స్ ఉంటాయి మీకు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక సినిమా నేను ఆన్బోర్డ్ అయ్యే ముందు నేను చూసుకునే పాయింట్ ఏంటంటే, ఏదైనా కొంచెం కొత్తగా ఉండాలి, ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడాలి. ఈ రెండు నేను చూసుకుంటాను. ఆ రెండు ఎస్పెషలీ విత్ ద హోల్ స్పర్మ్ కౌంట్ ఆల్ ఆఫ్ దట్, అదేంటంటే ప్రజెంట్ కరెంట్ జనరేషన్లోని బాగా ప్రివేల్ అయ్యే ఒక ప్రాబ్లం అనమాట. సో దాని చుట్టూతో అసలు ఎంతో మంచిగా ఎంతో బ్యూటిఫుల్గా వీవ్ చేసిన స్టోరీ ఇది. సో నాకైతే చాలా నచ్చింది. ఐ హోప్ మీ అందరు కూడా చాలా నచ్చుద్దని. సో రియల్ లైఫ్లో ఏమన్నా ఉందా మీకు ఇలాంటి హస్బెండ్ కావాలి అని చెప్పి ఉందా? ఇక్కడ చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వద్దు, స్ట్రిక్ట్గా గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఈ సినిమాలో. సో రియల్ లైఫ్లో ఎలా అనుకుంటున్నారు? నాకు అలాంటి పట్టింపులు ఏం లేవండి. నేనున్నది సినిమా ఫీల్డ్లో కాబట్టి నేను అంత పర్టికులర్గా ఏమీ లేదు. ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్. మనిషి మంచోడే ఉండాలంతే. సూపర్. సో ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి? సో ప్రస్తుతానికి ఇది రిలీజ్ ఉంది. ఇది కాకుండా ఐఎమ్ స్టార్టింగ్ ఇప్పుడు ఈ నవంబర్లోనే ఇంకా ఐఎమ్ స్టార్టింగ్ అన్ అదర్ ఫిల్మ్. బేసిక్లీ నాకు చిన్న ఇంజరీస్ అవ్వడం వల్ల సెట్లోని లాస్ట్ 1 year కొంచెం గ్యాప్ తీసుకున్నా. సో మళ్ళీ ఐఎమ్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో నవంబర్లో ఒకటి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్లోని 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, మళ్ళీ ఫెబ్లో ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో విక్రాంత్ గారు చెప్పండి, మీరు ఈ కథ ఓకే చేయడానికి గల రీజన్ ఏంటి? విజయవాడ అబ్బాయి ఒక మంచి సంతాన ప్రాప్తిరస్తు అంటే ఒక సెన్సిటివ్ టాపిక్ కూడా ఇందులో రన్ అవుతుంది. సో కాన్సెప్ట్లో మేము ఒకటి చూసాము, 100 daysలో ప్రెగ్నెన్సీ అనేది కూడా ఉంది. సో ఏంటి, ఎలా ఉండబోతుంది? సో నేను చెప్పినట్టు ఈ స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కథలో ఉన్న మెసేజ్ యాక్చువల్గా ఇప్పుడు సొసైటీలో ఉన్న ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకొని దాన్ని ఒక మీనింగ్ఫుల్ సెన్సిటివ్ వేలో చెప్పి బేసిక్గా ఆడియన్స్కి అట్ ద సేమ్ టైం చాలా ఎంటర్టైన్మెంట్ కూడా కలిపి ఆడియన్స్ బయటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి మెసేజ్తో బయటికి వెళ్ళే మూవీ అనమాట మాది. సో దానికోసం నాకు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ అడిగారండి మీరు? నెక్స్ట్ సెన్సిటివ్ టాపిక్ని తీసుకున్న 100 daysలో ప్రెగ్నెన్సీ ఏంటి? 100 daysలో ప్రెగ్నెన్సీ అనేది యాక్చువల్గా అది ఒక అవుట్ ఆఫ్ ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది నాకు మా మామకి. అందుకంటే ఎక్కువ చెప్పకూడదు, మిగతా స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి? ఇండస్ట్రీ నుండి కొత్తగా వర్క్స్ అంటే సినిమాలు ఏం చూపించాలనుకుంటున్నారు? ఇది చేస్తే బాగుంటుంది అని ఉంటుంది కదా. సో మీ స్క్రీన్ ప్లే కూడా చేస్తున్నారు. సో ఎలాంటి స్టోరీని పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఇప్పుడు ప్రజెంట్ దీని తర్వాత ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? సో దీని తర్వాత నేను 2 ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాను అండి. రైట్ నౌ నేను ఐఎమ్ లుకింగ్ ఫర్ ప్రాజెక్ట్స్ విత్ సోషల్ ఇంపాక్ట్ యాక్చువల్గా. దీని తర్వాత నేను ఒక రూరల్ విలేజ్ బేస్డ్ డ్రామా చేస్తాను అనమాట. దాని సర్పంచ్ ఎలక్షన్స్, అక్కడ ఉన్న పాలిటిక్స్, వాటి గురించి చేసి ఒక మూవీ. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ ఆల్సో. బేసిక్గా అదొకటి చేస్తున్నాను. అండ్ అది కాకుండా మృత్యుంజయ మార్కండేయ అనే మైథాలజికల్ సోషో ఫ్యాంటసీ మూవీ ఒకటి చేస్తున్నాను యాక్చువల్గా. సో ఈ 2 మూవీస్ చేస్తున్నా. సో ఎనీథింగ్ ఐ వాంట్ డూ డిఫరెంట్, అంటే ఆఫ్ బిట్, రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ కాకుండా డిఫరెంట్ స్టోరీస్ చేస్తే బాగుంటుందని ట్రై చేస్తున్నాను. సెన్సిటివ్ టాపిక్ తీసుకున్నారు. మేల్కి స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది అది ఫేస్ చేస్తూ ఉన్నారు. రియల్గా IVF సెంటర్స్ని కూడా కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఈ సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఈ సినిమాలో ఎండ్లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుందండి యాక్చువల్గా. సోషల్ అది ఆ మెసేజ్ నేను రివీల్ చేయకూడదు యాక్చువల్గా. బట్ నేను ఒకటైతే గ్యారంటీ ఇవ్వగలుగుతాను, బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఒక మంచి మెసేజ్ అండ్ ఒక మంచి మైండ్ సెట్తో బయటకు వెళ్తారు, అది చెప్పగలుగుతాను నేను. బట్ మీకు ఆ మెసేజ్ ఏంటి అని తెలియాలంటే November 14 థియేటర్స్లో ప్లీజ్ వాచ్ సంతాన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో
సో మచ్. సో నవంబర్ 14న సంతాన ప్రాప్తిరస్తు అయితే సినిమా రాబోతుంది. దీనికి సంబంధించి కూడా సినిమా లో చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ కానీ ఏదైనా కానీ చాలా బాగా వచ్చింది, బాగా చూపించబోతున్నాము. ఈ సినిమాకి వచ్చిన తర్వాత అందరూ కూడా నవ్వుకుంటూ బయటకు వెళ్తారు. ఇందులో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుందని కూడా సినిమా యూనిట్ అయితే చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.